అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. ఆయన కనికరము తరతరములుండును. దేవుని యొక్క వాక్యములో అబ్రాము గారిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 12వ అధ్యాయములో దేవుడు, నేను చూపించేటటువంటి దేశానికి నువ్వు వెళ్ళినట్లయితే నిన్ను గొప్ప జనముగా నేను దీవిస్తాను అని చెప్పి ప్రభుల వారు అబ్రాము గారితో మాట్లాడారు. ఆ మాట చొప్పున దేవుడు చూపించినటువంటి స్థలానికి వెళ్ళాలని అబ్రాము గారు నిర్ణయించుకుని ప్రయాణం ప్రారంభించారు. దేవుని యొక్క మాట ఎంత నమ్మదగినదో ఆయన మాట ఇచ్చారంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది. అట్టే రీతిగా దేవుడు చెప్పినటువంటి ప్రకారముగా అబ్రహాము గారికి ఇస్సాకును దేవుడు బహుమానంగా ఇచ్చారు. ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, ఈరోజు చదవబడినటువంటి వాక్య భాగమును మనం ఆలోచించినట్లయితే ఆయన కనికరము తరతరములుండును అనేటువంటి మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే అబ్రహాము గారిని దేవుడు ప్రేమించి ఇస్సాకును బహుమానంగా అనుగ్రహించారు. తరువాత ఇస్సాకు గారికి 2 పిల్లలు పుట్టారు, యాషావు, యాకోబు. యాకోబు సంతానాన్ని దేవుడు ఇశ్రాయేలులుగా ఏర్పాటు చేసి యాకోబు యొక్క 12 గోత్రాల ద్వారా ఇశ్రాయేలు ప్రజలు అనేవారు ఏర్పాటు చేయబడ్డారు. అయితే యాకోబు, అతని యొక్క పిల్లలు, వీరందరూ కలిపి ఒక 70 మంది దాకా ఐగుప్తు దేశానికి వారు ప్రయాణం చేసి వెళ్ళారు. అయితే అబ్రహాము గారికి దేవుడు ఇచ్చినటువంటి మాటను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క 70 మంది ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత వారు 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉండిపోయి ఫరో చేతి కింద వారు బానిసలు అయిపోయారు. ఆ ఫరో వీరిని వెట్టి చాకిరి చేపిస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అయితే అప్పుడు వాళ్ళు మూలుగుతున్నారు. పని చేయలేనంత పరిస్థితిలో వారు మూలుగుతూ కష్టపడుతున్నటువంటి సమయంలో అబ్రహాము గారికి ఇచ్చినటువంటి మాటను దేవుడు జ్ఞాపకం చేసుకుని వారిని ఐగుప్తులో నుంచి విడిపించాలనుకున్నారు. పేదోని బిడ్డలారా, అబ్రహాము గారు, తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు, తర్వాత 12 మంది పిల్లలు, తర్వాత సంతానం, ఎన్నో సంవత్సరాల తర్వాత అబ్రహాము గారికి ఎప్పుడో ఇచ్చినటువంటి వాగ్దానమును దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన కనికరము వారి తరువాత తరముల వారి పైన దేవుడు చూపించటం జరిగింది. అందుకనే ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగమును ఆలోచించినట్లయితే ఆయన కనికరము తరతరములుండును. మనము దేవుని ఎడల భక్తి చేస్తున్నప్పుడు ఈ ఒక్క తరమే కాదండి, రాబోతున్నటువంటి తరాలలో కూడా ప్రభు చిత్తమై ఆయన రాక ఆలస్యమైతే, ప్రభు రాక ఆలస్యమైతే ఆ యొక్క కనికరము తరతరములు ఉంటుంది. అబ్రహాము గారిని బట్టి వారి యొక్క తరతరములు కూడా దేవుని కనికరం పొందాయి. అలాగనే ఈరోజు మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నామంటే దేవుని యొక్క కనికరం మన పైకి వచ్చింది. అలాగనే మనము దేవుని పట్ల విశ్వాసంగా ఉన్నప్పుడు రాబో తరములు కూడా ఆయన కనికరాన్ని పొందుకోగలుగుతాయి. కనుక దేవుని యందు మనం నమ్మకంగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉండగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారి అవసరాలన్నింటినీ కూడా తీర్చండి. వారి ప్రయాణాల్లో మీకు కాపుదల ఇవ్వండి. మంచి ఆరోగ్యాలు దయచండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు మీరు దీవించి నీ బిడ్డలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.